నెల్లూరు జిల్లాలో వైసీపీ మరోసారి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమంటున్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. చంద్రబాబు కుట్రలను నమ్మేందుకు సింహాపురి ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకు మైనార్టీలు ఈ ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా జిల్లాలో ఫ్యాన్ గిరగిరా తిరగడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి జిల్లాలో వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగిన ఏమాత్రం బెరుకు లేకుండా తన మాస్టర్ మైండ్ ఉపయోగించి దూసుకుపోతున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటున్నారు. అన్ని వర్గాల వారికి వైసీపీ మేనిఫెస్టో గురించి వివరిస్తూ ఓటర్లను తన వైపు తిప్పుకుంటున్నారు. జగనన్న మరోసారి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలకు సూచిస్తున్నారు. రాజకీయాలే తప్ప మానవత్వం మచ్చుకు కూడా లేని చంద్రబాబు 30 మంది వృద్ధులు ప్రాణాలు బలి తీసుకున్నారని ఆరోపించారు. వాలంటీర్ల ద్వారా నెల నెల ఇంటి వద్దనే జరిగే పెన్షన్ల పంపిణీని తన నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా అడ్డుకున్నారని విమర్శించారు. వాలంటీర్ల చేత పింఛన్ల పంపిణీ నిలిపివేయాలని ఈసీకి ఫిర్యాదు చేయడంతో వాలంటీర్ల సేవలు నిలిచిపోయాయని తెలిపారు. ఇప్పుడు పంచాయతీ సెక్రటేరియట్లో సైతం పెన్షన్లు పంపిణీని అడ్డుకొని బ్యాంకుల్లో జమ చేయించేలా కుట్రలు పన్నారని మండిపడ్డారు. దీంతో మండుటెండల్లో బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తూ వడదెబ్బతో వయోవృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారని పేర్కొన్నారు. పేదల ఉసురు చంద్రబాబుకు తప్పక తగులుతుంది అని వీఎస్ఆర్ హెచ్చరించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు 4% రిజర్వేషన్ను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు కూటమికి మైనార్టీలు ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థులకు ఓటేయడం అంటే రిజర్వేషన్ రద్దుకు అంగీకరించినట్లే అని తెలిపారు. టోపీ పెట్టుకుని మసీదులకు వెళుతున్న చంద్రబాబు ఇప్పటికే అనేక సార్లు మైనార్టీలను మోసం చేశారని గుర్తు చేశారు. ఉపాధి పథకాలు, ఉపకార వేతనాలు, విదేశీ విద్యలో వారికి ఫలాలు అందకుండా చేసిన చరిత్ర బాబుకు ఉందన్నారు. ఇప్పుడు వేమిరెడ్డి నారాయణ ద్వారా నెల్లూరు అర్బన్ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ను డబ్బు సంచులతో ఓడించాలని చూస్తున్నారని, అయినా కానీ ఆయన గెలుపును ఆపలేరని వెల్లడించారు. నెల్లూరు సమగ్రాభివృద్ధి కోసం 100% కమిట్మెంట్తో ప్రత్యేకంగా నెల్లూరు మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. భిన్నమైన సంస్కృతులకు నిలయమైన నెల్లూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థులు గెలిస్తేనే ఇక్కడి ప్రజలు సంతోషంగా జీవించగలరని హామీ ఇచ్చారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం తమ బాధ్యత అని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. అలాగే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే జిల్లాను దేశంలోని అగ్రగామి ప్రాంతంగా నెల్లూరును అభివృద్ధి చేస్తామని విజయసాయిరెడ్డి మాటిచ్చారు.